హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము కరివేపాకు పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. నాకైతే కరివేపాకు పొడి అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే అన్నం లేక్ కానీ ఇడ్లీ లేక్ కానీ చాలా బాగుంటుంది. అలాగే మనం కరివేపాకు ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మన హెయిర్ అంతా బాగుంటుంది కదా. అందుకనేసి నేను అలా తినలేకపోతే మజ్జిగలో కూడా తాగేస్తాను మిక్స్ చేసుకొని. కరివేపాకు, శనగపప్పు, ఉద్దిబేడలు, నూనె, తెల్లగడ్డ, అది రెడ్ చిల్లీ అండి. ఇవన్నీ తీసుకొని ముందు ఆయిల్ ఎక్కువ కాదు, లైట్గా ఆయిల్ వేసుకొని మంచిగా చూడండి ఎలా నేనైతే వేయించానో అలా వేయించుకోవాలి. అంతా ఆయిల్లోనే వేయించుకోవాలండి. అలా అయితేనే టేస్ట్ మంచిగా ఉంటుంది. చూడండి, ఇవన్నీ శనగపప్పుని, ఉద్దిపప్పుని అన్నిటినీ బాగా దోరగా వేయించుకొని అందులోని జీలకర్ర అవన్నీ వేసేసుకోవాలి. అలా వేయించుకొని కరివేపాకును కూడా కొంచెం బాగా ఆయిల్లోనే వేయించుకోవాలండి. ముందుగా బాగా మనము ఎండబెట్టుకుంటాం కదా, ఇంకొంచెం మనం మిక్సీ వేసేటప్పుడు బాగా మెత్తగా అవ్వడానికి ఇలా వేయించి పెట్టుకున్నామంటే ఇంకా చాలా మంచిగా అవుతుంది. ఇలా వేయించుకోవాలి కూడా. ఇవన్నీ వేయించుకున్నాం కదా, వేయించుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న రెడ్ చిల్లీని, ఇవి ఉద్దిబేడలు ఇవన్నిటిని మనము మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా, చాలా మెత్తగా చేసుకున్నామంటే బాగుంటుంది. ఇంకా తర్వాత చూసుకొని సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. చూసేయండి, సరిపడా సాల్ట్ వేసి మంచిగా మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా అప్పుడు అది కొంచెం గ్రైండ్ అయినప్పటి నుంచి మనం ఇంకా కరివేపాకుని యాడ్ చేస్తూ రావాలి. అంతా అయిన తర్వాత లాస్ట్ ఫైనల్గా జస్ట్ అలా వేసి ఒక 2 రౌండ్స్ తిప్పామంటూ వేయాలి. ఎందుకంటే తెల్లగడ్డ మరీ మెత్తగా అయిపోకుండా కచ్చా పచ్చాగా ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. చూసేసారు కదా ఫ్రెండ్స్, ఇంతేనండి. కరివేపాకు పొడి చేసుకోవడం చాలా ఈజీ. మీరు కూడా ఇలానే చేసుకుంటారా లేదంటే వేరేగా చేసుకుంటారో కామెంట్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, మా కరివేపాకు పొడి నచ్చితే లైక్ చేయండి.